మొన్న ఒకసారి బస్సు యాక్సిడెంట్లో 26 మంది ఎంతమంది చనిపోయారు. అలాగా వరుసగా 10-15 జరిగినాయి. దీన్ని మాత్రం అసలుకి వదిలే పనే లేదు. ప్రతి ఒక్కరు కూడా దుల్ల కొట్టేసేయండి, దిగి రావాలి పైనుంచి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పారు కదా గాయస్. నేను ఒక్కరిని అనుకున్నా కానీ నాలాగా ఎంతమంది సఫర్ అయ్యారో నాకు ఇప్పుడు అర్థమైంది. నియర్లీ 170 కామెంట్స్ వచ్చినాయి. సో ఆ కామెంట్స్ అని నేను చూశాను. ప్రతి కామెంట్ కూడా అన్న నాకు ఇలా అయింది, అన్న నాకు ఇలా ఇంతకుముందు 2 times ఇలా అయింది అన్న. సో ఇంతమంది ఇంత సఫర్ అవుతున్నారు. ఈ విషయాన్ని అయితే సీరియస్ తీసుకుంటున్నాను. మీరు సీరియస్ తీసుకోండి. దీన్ని ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా మనం తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఎంత రూడ్ సమాధానం చెప్తున్నారంటే కొంచెం కూడా కస్టమర్ మీద ఇంచు కూడా అసలు రెస్పెక్ట్ లేదు. అలా మాట్లాడుతున్నారు. నవడేస్ సోషల్ మీడియా కన్నా అంత పెద్ద ప్లాట్ఫామ్ ఒకటి లేదు. సో సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ వాళ్ళని మాత్రం వదలకూడదు. హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తామో వాళ్ళకి ట్యాగ్ చేస్తామో తెలియదు. ఈ వీడియోని షేర్ల మీద షేర్లు కొడతానే ఉండండి. నేను మాత్రం ఈ వీడియో ఎటువంటి నా ప్రమోషన్ కోసం కాదు, ఎటువంటి నా పబ్లిసిటీ కోసం కాదు. నేను పెట్టిన వీడియో కింద ఇంతమంది వాయిస్ రేజ్ చేసి ఇంతమంది బాధలు చెప్పుకుంటా ఉంటే నేను మీ సైడ్ సపోర్ట్ చేస్తాను. సో మీరు నాకు సపోర్ట్ చేయండి. దీన్ని ఎక్కడ దాకా షేర్ చేస్తే అక్కడ షేర్ చేయండి. ఎవరిని వదలకూడదు. వాళ్ళ అహంకారం మొత్తం తీర్చేయాలి. మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, సర్వీస్ అవుట్ ఆఫ్ బస్సులు మీరు నడపకండి అని. ఆ బస్సులు నడిపి మొన్న ఒకసారి బస్సు యాక్సిడెంట్లో 26 మంది ఎంతమంది చనిపోయారు. అలాగా వరుసగా 10-15 జరిగినాయి. మొత్తం ఫైర్ యాక్సిడెంట్లే. ఎవరు ఉద్దేశించి వీడియో కాదు. మా సేఫ్టీ మాకు ముఖ్యం, దాని తర్వాత ఎవరన్నా కానీ. గైస్, మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో గురించి మొత్తం ఫుల్ వీడియో అవుట్ అయింది. వెళ్ళి చూసేయండి. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని సపోర్ట్ చేయాల్సిందే. సపోర్ట్ చేయలేకపోతే నేను ఏం చేయలేను. మన వీడియో అనేది వైరల్ అవుతేనే ఎవరన్నా దిగొచ్చేది. సో అప్పుడే మనం ఎవరికైనా ఏదైనా ఆన్సర్ ఇవ్వగలం, లేకపోతే మనం ఏం చేయలేము. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు ఈ వీడియో సపోర్ట్ చేస్తారని మనం స్ఫూర్తి కోరుకుంటున్నాను గైస్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.